హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ అత్త ఆంధ్ర కోడలు. ఈరోజు మేము ముందుకు ఒక స్పెషల్ రెసిపీతో వచ్చేసాం. అదే తెలంగాణ స్టైల్ నువ్వుల ఆవకాయ పచ్చడి. ఈ పచ్చడిలో స్పెషాలిటీ ఏంటంటే కారం లేకుండా ఆవకాయ పెట్టడం. యాజ్ ఏ ఆంధ్ర అమ్మాయి నేనైతే కారం లేకుండా ఆవకాయ ఇప్పటి వరకు తినలేదు. కానీ ఈ నువ్వుల ఆవకాయలో మా అత్తమ్మ కారం యూస్ చేయకుండా పెడతారంట. ఎలా పెడతారో చూసేద్దామా మరి? ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూసేద్దాం. పసుపు, మెంతు పొడి, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వుల పొడి, కల్లుప్పు, ఆవాలు పొడి, వెల్లుల్లి, నువ్వుల నూనె, ఇంగువ. మా అత్తమ్మ చాలా కష్టపడుతున్నారు మామిడికాయ ముక్కలు కట్ చేయడానికి. ఫస్ట్ మామిడికాయల్ని నీట్గా వాష్ చేసుకుని క్లాత్తో తడి లేకుండా తుడిచి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నౌ కమింగ్ టు పోపు సెక్షన్. అదేనండి, ఆవకాయలో పోపు వేయాలి కదా. మా అత్తమ్మ వెల్లుల్లిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టుకున్నారు. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక పావు కిలో అయితే నూనె పోసారండి. పోపు కోసం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ 2 ఎండుమిర్చి వేసి లైట్గా వేగనిచ్చారు. తర్వాత కొంచెం ఇంగువ వేశారు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. జాగ్రత్తగా వేసుకోండి, ఆయిల్ పైకి చిమ్ముతుంది. ఆయిల్ బాగా హీట్ అయిపోయింది, అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోకుండా ముందే స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. తర్వాత పక్కన కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని కొంచెం సేపు పక్కన పెట్టి చల్లారనిద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక బౌల్ తీసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న 1/2 కప్ క్రిస్టల్ సాల్ట్, 1/2 కప్ ఆవాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర మెంతు పొడి, 1 టీ స్పూన్ పసుపు, 1 హోల్ కప్ నువ్వుల పొడి, 1 1/2 కప్ వెల్లుల్లి. మీకు వెల్లుల్లి ఇంకొంచెం కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అలానే నువ్వుల పొడి కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదు. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పొడిని ఆవకాయ ముక్కల్లో వేసి వాటికి పట్టేలా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత చల్లారిన పోపు కూడా ముక్కల్లో వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడిని ఒక 2 డేస్ బాగా ఊరనివ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆయిల్ తక్కువైంది అనిపిస్తే నెక్స్ట్ డే ఒకసారి పచ్చడిని బాగా కలుపుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. అలానే సాల్ట్ కూడా సరిపోకపోతే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇది 3rd డే. అత్తమ్మ పచ్చడి కలిపారు. పచ్చడి నిజంగా చాలా అంటే చాలా బాగుంది.
అంటే నేను ఫస్ట్ టైం తినడం నాకు బాగా నచ్చింది. ఫైనల్లీ తెలంగాణ స్టైల్ నువ్వుల ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఆహా ఏమి రుచి అనరామై మరచి నిజంగా అంటారు. ఒకసారి తిని చూడండి, అలానే ట్రై చేయండి తప్పకుండా. తెలంగాణ స్టైల్ నువ్వుల ఆవకాయ పచ్చడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ and subscribe to our YouTube channel, and do follow us on Instagram too. With lots of love, మీ తెలంగాణ అత్త ఆంధ్ర కోడలు.